జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి అద్భుతమైన మార్గాలు. చదివిన విషయం వెంటనే మర్చిపోతున్నారా? ఎవరి పేరు గుర్తుకు రావడం లేదా? ఒక పని చేయాలని అనుకుని కొద్దిసేపటికి అది మర్చిపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన జ్ఞాపక శక్తి మన జీవితంలో ఎంతో విలువైన సంపద. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తప్పనిసరిగా తగ్గిపోవాలనే నిజం కాదు. మన రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన మెదడును మరింత చురుకుగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ఈ వీడియోలో జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవడానికి ఉపయోగకరమైన సూచనలు తెలుసుకుందాం. నిద్ర నుంచి ఆహారం వరకు, ఏకాగ్రత నుంచి పునశ్చరణ వరకు, వ్యాయామం నుంచి మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం వరకు ప్రతి అంశాన్ని సులభంగా మాటలలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. మీకు ఉపయోగపడే ఒక చిన్న అలవాటైనా దీంట్లో ఉండి ఉండవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? మన జ్ఞాపక శక్తిని మరింత పదును పెట్టుకునేటువంటి ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభిద్దాం. మీరు చూస్తున్నది నారాయణ విజ్డమ్. జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగకరమైనటువంటి వాక్యాలు. ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోవడం జ్ఞాపక శక్తిని చురుకుగా ఉంచుతుంది. ఏకాగ్రతతో చదివితే విషయాలు ఎక్కువ కాలం ఊరుతుంటాయి. చదివేటప్పుడు మొబైల్ని దూరంగా పెట్టండి. ఒకేసారి ఒక విషయం పైన మాత్రమే దృష్టి పెట్టండి. రోజు తగినంత నిద్రపోవడం మెదడుకు చాలా అవసరం. నిద్రకు ముందు ఎక్కువగా మొబైల్ చూడకండి. ఉదయం ప్రశాంతంగా చదవడం జ్ఞాపక శక్తికి సహాయపడుతుంది. చదివిన విషయాన్ని మీ మాటల్లో చెప్పుకోండి. ముఖ్యమైన విషయాలను రాసుకోవడం గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది. చదివిన తర్వాత పునశ్చరణ చేయడం చాలా ముఖ్యము. ఒక విషయాన్ని పలుమార్లు గుర్తు చేసుకోవడం జ్ఞాపక శక్తిని బలపరుస్తుంది. చదివిన విషయాన్ని మరొకరికి వివరించడం వల్ల మంచి జ్ఞాపక శక్తి సాధనగా పనిచేస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో చదవడం ఏకాగ్రతను పెంచుతుంది. ఎక్కువసేపు నిరంతరం చదవకుండా మధ్యలో చిన్న విరామాలు తీసుకోండి. ప్రతిరోజు కొంత సమయం మెదడుకు విశ్రాంతి ఇవ్వండి. నడక వంటి శారీరక వ్యాయామము మెదడు ఆరోగ్యానికి మంచిది. రోజు వ్యాయామం చేసే అలవాటు చేసుకోండి. నీరు తగినంత తాగడం శరీరానికి మెదడుకు అవసరం. పోషకాహారం తీసుకోవడం మెదడు పనితీరుకు తోడ్పడుతుంది. పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. అధికంగా జంక్ ఫుడ్ తినడం తగ్గించండి. క్రమబద్ధమైన జీవనశైలి మెదడుకు మంచిది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ప్రయత్నించండి. రోజు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా శ్వాసపై ధ్యాస పెట్టండి. కోపం, ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు చదువును బలవంతంగా కొనసాగించకండి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు విషయాలను సులభంగా గుర్తుంచుకోవచ్చు. చిన్న లక్ష్యాలుగా చదువును విభజించండి. పెద్ద సమాచారాన్ని చిన్న భాగాలుగా విభజించండి. ముఖ్యమైన పదాలను గుర్తించండి. విషయాలను ఉదాహరణలతో అనుసంధానం చేయండి. కొత్త విషయాన్ని ఇప్పటికే తెలిసిన విషయంతో కలపండి. కథల రూపంలో సమాచారాన్ని గుర్తుంచుకోవడం చాలా సులభం. చిత్రాల సహాయంతో నేర్చుకోవడం కొందరికి ఉపయోగకరంగా ఉంటుంది. డయాగ్రామ్ల గీయటము జ్ఞాపకాన్ని బలపరుస్తుంది. మైండ్ మ్యాప్లను ఉపయోగించండి. ముఖ్యమైన అంశాలను రంగులతో వేరు చేయవచ్చు. ప్రశ్నలు వేసుకొని సమాధానాలు చెప్పుకోండి. చదివిన తర్వాత పుస్తకం మూసి గుర్తున్న విషయాలను చెప్పండి. జ్ఞాపక శక్తిని పరీక్షించుకోవడం కూడా ఒక మంచి సాధన. ప్రతిరోజు కొద్దిగా పునశ్చరణ చేయండి. వారానికి ఒకసారి మొత్తం విషయాన్ని తిరిగి చూడండి. పరీక్షకు ముందు మాత్రమే చదవడం కంటే ముందుగానే చదవడం మంచిది. క్రమం తప్పకుండా చదివితే చివరి నిమిషం ఒత్తిడి తగ్గుతుంది. చదివేటప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అర్థం చేసుకోకుండా కేవలం బట్టి పట్టడం తగ్గించండి. ఒక విషయాన్ని ఎందుకు అని ప్రశ్నించండి. ఆసక్తితో నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. నేర్చుకోవడాన్ని ఆనందంగా మార్చుకోండి. రోజు ఒక కొత్త పదాన్ని నేర్చుకోండి. నేర్చుకున్న పదాన్ని సంభాషణలో ఉపయోగించండి. పజిల్స్ పరిష్కారం మెదడుకి మంచి వ్యాయామం. చదరంగం వంటి ఆటలు ఆలోచన సామర్థ్యాన్ని ఉపయోగిస్తాయి, బలపరుస్తాయి. పదబంధ ఆటలు కూడా మానసిక వ్యాయామంగా ఉపయోగపడతాయి. కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం మెదడును చురుకుగా ఉంచుతుంది. సంగీతం నేర్చుకోవడం కూడా ఒక మానసిక సాధన కావచ్చు. కొత్త భాష నేర్చుకోవడం మెదడుకి మంచి సవాలు. ప్రతిరోజు కొంతసేపు పుస్తకం చదవండి. చదివిన విషయంపై మీ అభిప్రాయాన్ని ఆలోచించండి. రోజువారీ పనులను ఒక క్రమంలో చేసుకోవడం
సహాయపడుతుంది. ముఖ్యమైన పనులకు గుర్తులు పెట్టుకోండి. చేయాల్సిన పనులను నోట్ చేసుకోండి. అవసరమైన సమాచారాన్ని డైరీలో రాసుకోండి. పేర్లు గుర్తుంచుకోవడానికి వాటి పలుమార్లు ఉపయోగించండి. కొత్త వ్యక్తిని కలిసినప్పుడు వారి పేరును శ్రద్ధగా వినండి. ముఖంతో పేరును అనుసంధానం చేయండి. వస్తువులను ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉంచి అలవాటు చేసుకోండి. వస్తువులను తరచుగా మార్చే అలవాటు తగ్గించండి. రోజువారీ పనులకు ఒక స్థిరమైన క్రమం ఉండటం ఉపయోగకరము. ఉదయం లేచిన తర్వాత రోజు పనులను గుర్తు చేసుకోండి. రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగిన విషయాలను గుర్తు చేసుకోండి. ప్రతిరోజు మీకు తెలిసిన విషయాలను పునరావృతం చేయండి. ఒక విషయాన్ని విన్న వెంటనే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. వినేటప్పుడు పూర్తిగా దృష్టి పెట్టండి. మాట్లాడుతున్న వ్యక్తిని శ్రద్ధగా గమనించండి. వినేటప్పుడు మధ్యలో ఇతర పనులు చేయకండి. ఒకేసారి అనేక పనులు చేయడం తగ్గించండి. ఏకాగ్రత జ్ఞాపక శక్తికి బలమైన పునాది. ఆలోచనలు చెదిరినప్పుడు మళ్ళీ విషయంపై దృష్టి పెట్టండి. ప్రతిరోజు కొంతసేపు నిశ్శబ్దంగా ఉండండి. ప్రకృతిలో నడవడం మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది. మంచి నిద్ర జ్ఞాపకాలను స్థిరపరచడంలో ముఖ్యమైనది. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించండి. నిద్రపోయే ముందు అధిక స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. నిద్రకు ముందు అధికంగా కాఫీ వంటి కెఫీన్ తీసుకోకండి. రాత్రి వేళ అధిక ఆలోచనలను తగ్గించడానికి రిలాక్స్ గా ఉండండి. ఉదయం లేచిన వెంటనే గతంలో నేర్చుకున్న విషయాన్ని గుర్తు చేసుకోండి. చదువుకు ముందు చిన్న లక్ష్యాలను నిర్ణయించుకోండి. నేను ఈ విషయం నేర్చుకుంటాను అని నమ్మకం పెంచుకోండి. మీపై మీకు నమ్మకం ఉండాలి. తప్పులు జరిగినా నిరుత్సాహపడకండి. తప్పుల నుంచి నేర్చుకోవడం జ్ఞానాన్ని పెంచుతుంది. కొత్త సమాచారాన్ని ప్రశ్నించడం అలవాటు చేసుకోండి. ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు అడగండి. విషయాలను పోల్చి చూడండి. కారణము మరియు ఫలితాన్ని అర్థం చేసుకోండి. సమాచారాన్ని వర్గాలుగా విభజించండి. ముఖ్యమైన సమాచారానికి చిన్న సంకేత పదాలను ఉపయోగించండి. గుర్తుంచుకోవడానికి చిన్న కథను తయారు చేసుకోవచ్చు. సంఖ్యలను అర్థవంతముగా సమాచారంతో అనుసంధానం చేయండి. జ్ఞాపక శక్తి సాధనను ప్రతిరోజు కొనసాగించండి. రోజు కొద్దిసేపు ధ్యానం చేయడం ఏకాగ్రతకు సహాయపడుతుంది. నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోవడం మనసుని ప్రశాంతపరుస్తుంది. అధిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు నచ్చిన పనులు చేయండి. కుటుంబంతో మాట్లాడటం మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. స్నేహితులతో ఆరోగ్యకరమైన సంభాషణ చేయండి. ఒంటరిగా ఉండడం కంటే సామాజికంగా చురుకుగా ఉండడం కూడా ఉపయోగకరం. మీకు నచ్చిన విషయాలపై చర్చించండి. కొత్త విషయాలపై ఆసక్తిని పెంచుకోండి. ప్రతిరోజు ఒక చిన్న విషయాన్ని కొత్తగా నేర్చుకోండి. నేర్చుకున్న దాన్ని అదే రోజున ఒకసారి పునశ్చరణ చేయండి. మరుసటి రోజు కూడా మళ్ళీ గుర్తు చేసుకోండి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పునశ్చరణ చేయండి. ఈ విధమైనటువంటి అంతరాల పునశ్చరణ జ్ఞాపకాన్ని బలపరచడంలో సహాయపడుతుంది. చదివిన సమాచారాన్ని మీకు మీరే ప్రశ్నించుకోండి. సమాధానం చూడకుండా చెప్పడానికి ప్రయత్నించండి. పుస్తకం చూడకుండా గుర్తున్న విషయాలను రాయండి. తర్వాత పుస్తకంలో మీ సమాధానాన్ని పోల్చుకోండి. మర్చిపోయిన విషయాలను మళ్ళీ నేర్చుకోండి. కష్టమైన అంశాలను ఎక్కువ సమయం కేటాయించండి. సులభమైన విషయాలను తక్కువ సమయంలో పునశ్చరణ చేయండి. చదువుకు సరైన సమయాన్ని ఎంచుకోండి. మీకు ఏ సమయంలో ఏకాగ్రత ఎక్కువగా ఉంటుందో గమనించండి. ఆ సమయంలో ముఖ్యమైన విషయాలను నేర్చుకోండి. చదువుకునే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోండి. అనవసరమైనటువంటి శబ్దాలను తగ్గించండి. అవసరమైన పుస్తకాలు మాత్రమే ముందు ఉంచుకోండి. చదువుతున్నప్పుడు సోషల్ మీడియా నోటిఫికేషన్లు ఆపండి. తరచుగా ఫోన్ చెక్ చేయటం తగ్గించండి. ఇంటర్నెట్ సమాచారాన్ని అవసరానికి మాత్రమే ఉపయోగించండి. సమాచారం ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యమైన దాన్ని మాత్రమే ఎంచుకోండి. ప్రతిదీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైన సమాచారాన్ని గుర్తుంచుకోవడమే ముఖ్యమైన పని. మెదడుపై అనవసరమైనటువంటి సమాచార భారాన్ని తగ్గించండి. రోజువారీ జీవితంలో జ్ఞాపక సాధనాలను కలపండి. మార్కెట్కి వెళ్లే ముందు కొనాల్సిన వస్తువులను గుర్తు చేసుకోండి. చిన్న జాబితాను ముందుగానే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. పరిచయమైన వ్యక్తుల పేర్లను గుర్తు చేసుకోండి. ఉదయం చేసిన పనులను సాయంత్రం గుర్తు చేసుకోండి. నిన్న జరిగిన ముఖ్యమైనటువంటి విషయాలను గుర్తు చేసుకోండి. చిన్నప్పటి మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి. పాత ఫోటోలను చూసి సంఘటనలను గుర్తు చేసుకోండి. కొత్త సమాచారాన్ని భావోద్వేగంతో అనుసంధానం చేయడం జ్ఞాపక శక్తికి సహాయపడవచ్చు. ఆసక్తికరమైన ఉదాహరణల విషయాన్ని సులభంగా గుర్తుంచుకునేలా వస్తాయి.
నేర్చుకునే సమయంలో ప్రశ్నలు రాసుకోండి, సమాధానాలను మీ మాటల్లో రాయండి. ఒకే విషయాన్ని వేర్వేరు పద్ధతుల్లో నేర్చుకోండి. చదవడం, వినడం, రాయడం కలిపి ఉపయోగించండి. ముఖ్యమైన విషయాలను గట్టిగా చదవచ్చు, మీ సొంత స్వరంతో పునశ్చరణ చేయవచ్చు. మీకు మీరే బోధిస్తున్నట్లుగా వివరించండి. మెదడుకు విశ్రాంతి ఇవ్వడం కూడా జ్ఞాపక శక్తి సాధనలో భాగమే. నిరంతర ఒత్తిడి ఏకాగ్రతను దెబ్బతీయవచ్చు. మీకు సాధ్యమైనంత వరకు ఒత్తిడిని నియంత్రించండి. రోజువారీ జీవితంలో సమయపాలన పాటించండి. పనులను చివరి నిమిషానికి వాయిదా వేయకండి. ఒకేసారి చాలా పనులు చేయకుండా ఒక్కొక్క పనిని పూర్తి చేయండి. పనులను ప్రాధాన్యత ప్రకారం అమర్చండి. ముఖ్యమైన విషయాలను ఉదయం పునశ్చరణ చేయండి. రోజుకు ఒక చిన్న మానసిక లక్ష్యాన్ని పెట్టుకోండి. వారానికి ఒకసారి పురోగతిని పరిశీలించండి. జ్ఞాపక శక్తి పెరగడానికి ఓర్పు అవసరం. ఒక్క రోజులో పెద్ద మార్పు రావాలని ఆశించకండి. నిరంతర సాధనతో మంచి అలవాట్లు ఏర్పడతాయి. మీ మెదడును సవాల్ చేసే కొత్త పనులు చేయండి. కొత్త మార్గంలో ప్రయాణించినప్పుడు పరిసరాలను గమనించండి. పరిసరాల్లోని విషయాలను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. కొత్త వ్యక్తుల పేర్లు గుర్తుంచుకోవడానికి సాధన చేయండి. రోజులో చూసిన ముఖ్యమైన విషయాలను రాత్రి గుర్తు చేసుకోండి. కొత్తగా నేర్చుకున్న పదాలను తిరిగి ఉపయోగించండి. చదివిన కథను మీ మాటల్లో చెప్పండి. చూసిన సినిమాకు కథాంశాన్ని గుర్తుకు చేసుకోండి. విన్న ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలను గుర్తు చేసుకోండి. ఒక వార్త చదివిన తర్వాత దాని సారాంశాన్ని చెప్పండి. సమాచారాన్ని అర్థం చేసుకొని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. కేవలం పదాలను కాకుండా భావాన్ని గుర్తుంచుకోండి. మీకు ముఖ్యమైన సమాచారాన్ని రాసి ఉంచుకోండి. క్యాలెండర్, రిమైండర్ల వంటి సాధనాలను ఉపయోగించండి. అవసరమైన సమాచారాన్ని సురక్షితంగా భద్రపరచుకోండి. జ్ఞాపక శక్తి సాధనలతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించండి. ధూమపానం, అధిక మద్యపానం వంటి అలవాట్లను నివారించండి. ఆరోగ్యానికి మంచిది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మెదడు పనితీరు కూడా బాగా ఆరోగ్యంగా ఉంటుంది. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం మంచిది. మీ ఆహారంలో వైవిధ్యమైన పోషక పదార్థాలు ఉండేలా చూసుకోండి. తగినంత నీరు తాగండి. ప్రతిరోజు శారీరకంగా చురుకుగా ఉండండి. మంచి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. మీకు నిరంతరం జ్ఞాపక సమస్యలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. ఒక్కోసారి మర్చిపోవడం సహజమే. మర్చిపోయినందుకు మీపై మీరు కోపపడకండి. ప్రశాంతంగా మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. జ్ఞాపక శక్తి అనేది సాధనతో మెరుగుపరుచుకోగల సామర్థ్యాలలో ఒకటి. చిన్న అలవాట్లే పెద్ద మార్పులకు దారితీయగలవు. ప్రతిరోజు 10 నిమిషాల జ్ఞాపక సాధనతో ప్రారంభించండి. క్రమంగా సాధన సమయాన్ని పెంచుకోవచ్చు. మీ పురోగతిని ఒక నోట్బుక్ లో నమోదు చేసుకోండి. నిన్నటి కంటే ఈ రోజు కొంచెం మెరుగ్గా ఉండాలని ప్రయత్నించండి. ఏకాగ్రత, నిద్ర, వ్యాయామం, ఆహారం, పునశ్చరణ ఇవన్నీ కలిసి జ్ఞాపక శక్తికి తోడ్పడతాయి. మీ మెదడును ప్రేమతో, ఓర్పుతో శిక్షణ ఇవ్వండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం జ్ఞాపక శక్తికి మంచి పెట్టుబడి. ప్రతిరోజు నేర్చుకోండి, పునశ్చరణ చేయండి, ప్రశాంతంగా ఉండండి. మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవడానికి ప్రయాణాన్ని కొనసాగించండి. జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి అద్భుతమైన మార్గాలు ఈ వీడియోలో మీరు వింటున్నారు. ఈ వీడియోలో జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవడానికి ఎన్నో ఉపయోగకరమైనటువంటి మార్గాలను తెలుసుకున్నాము. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, జ్ఞాపక శక్తి ఒక రోజులో పెరగదు. ప్రతిరోజు చేసే చిన్న మంచి అలవాట్లే కాలక్రమంలో పెద్ద మార్పును తీసుకువస్తాయి. మంచి నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారము, రోజువారీ వ్యాయామము, ఏకాగ్రత, పునశ్చరణ, ప్రశాంతమైన మనసు ఇవన్నీ మీ మెదడు ఆరోగ్యానికి తోడ్పడే ముఖ్యమైన అలవాట్లు. ఈ సూచనలలో మీకు నచ్చిన ఒక అలవాటైనా ఈ రోజు నుంచి ప్రారంభించండి. అన్నింటిని ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. మార్పు చిన్న అడుగుతోటి ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇలాంటి జ్ఞానం, ప్రేరణ, మంచి జీవన విధానానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం నారాయణ విజ్డమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. మీ జ్ఞాపక శక్తి పదునుగా ఉండాలి, మీ ఆలోచనలు స్పష్టంగా ఉండాలి, మీ జీవితం ఆనందంగా ఉండాలి. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండండి. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ముందుకు సాగండి. ధన్యవాదాలు. జై హింద్.